ఇలా శాస్త్రీయ పద్ధతిలో కరెక్టుగా ఆలోచిస్తే హెల్మెట్లు, సీట్ బెల్ట్లు అన్ని విధాల మన ప్రాణరక్షణకు భరోసా ఇస్తాయి. వీటి విషయంలో ప్రజల ఆలోచనా విధానం మారాలి. మన ప్రాణాలను కాపాడ్డానికే ఈ సీట్ బెల్ట్, హెల్మెట్ల రూల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఈ నియమాలను పాటించమని వాళ్లు చెప్పినప్పుడు అదో పెద్ద శిక్షలా మనం ఫీలవుతాం. ఇది మన మంచికే కదా అన్న ఆలోచన మనలో రాదు. అందుకే పెద్దలంటారు, అదృష్టవంతుణ్ణి చెరిపేవాడూ లేడు, దురదృష్టవంతుణ్ణి బాగుపరిచేవాడు లేడు అని. కొందరైతే ఆ రూల్ని బ్రేక్ చేసే మార్గాలన్నీ వెతుకుతుంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సీట్ బెల్ట్, హెల్మెట్ రూల్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. I want to make an appeal to the people of Hyderabad, especially youngsters. Do not pick up an argument with a traffic cop on the street if you have committed a crime. I mean, if you have any kind of traffic violation is there, and we are all there to support and have respect for the authority, for the law. Do not have any kind of defiance. Most important is it's a collective responsibility. మీరు వైలేట్ చేస్తే వేరే వాళ్ళు వైలేట్ చేస్తారు, అందరు వైలేట్ చేస్తే అక్కడ టోటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ రూల్స్ అన్నీ కూడా ఎందుకుంటాయంటే మనం అందరం కూడా సరిగ్గా జీవించాలి, సరి అయిన స్థాయిలో రీతిలో నడపాలి. అంటే వేరే చట్టాలు కూడా ఎందుకుంటాయంటే మనం అందరం యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ జీవించడానికి అది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు సరైన దారిలో వెళ్తే మీకు అది సేఫ్టీ ఉంటుంది, దాని ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడే అమెరికా అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆ దేశ పౌరుడికి ప్రభుత్వం అన్ని విధాల వ్యక్తిగత స్వతంత్రాన్ని ఇస్తుంది. వాళ్ల జీవితాలకు ప్రభుత్వం ఎటువంటి కట్టుబాట్లు విధించదు. కాని అదే వ్యక్తి రోడ్డు మీదకు వచ్చినప్పుడు ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఆ వ్యక్తి ఎంత పలుకుబడి ఉన్నవాడైనా, ఎంత శక్తిమంతుడైనా సరే తప్పు చేస్తే మాత్రం శిక్ష పడిపోతుంది. అటువంటి పరిస్థితి మన దేశంలో కనిపించదు. ఇక్కడ డబ్బున్నవాడిదే రాజ్యం. దాంతో ఈ హెల్మెట్, సీట్ బెల్ట్ రూల్ను ప్రభుత్వం ఖచ్చితంగా పాటించలేకపోతోంది. Suppose if you cut off the driving license for next 3 years, then you realize. Now what you are doing, you putting in the jail or putting 1,000 rupees fine, you go 3 days there and come back and drive. That's not the punishment. Those people who have money, they pay and then next day they will be all right. These are all useless. I want to make an appeal to the people. Wear helmet and seat belts while driving. Your family members, friends, they do not want to lose you as they all love you. వాళ్ళ గురించి ఎంతోమంది ఇళ్లలో కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఇవన్నీ చెప్పే పంపిస్తారు. కాబట్టి కాకపోతే వాళ్ళ వయసు మూలన వాళ్ళు అట్లాగా ఎక్కువ ఎంతూజియాజం చూపిస్తారు. కాబట్టి కానీ సేఫ్టీగా ఉండడమే మంచిది కదా ఎవరికైనా కూడా. కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవాలని నేను అడ్వైజ్ చేస్తాను. బీ రెస్పాన్సిబుల్ సో దాట్ యువర్ ఫ్యూచర్ విల్ బీ బ్రైట్. మీ ఫ్యూచర్ని మీ చేతుల్లో ఉంది, మీరు పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాన్ని, అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి తప్పిస్తే దుర్వినియోగం చేసుకోకుండా మీ యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఫ్యూచర్లో మీ లైఫ్, మీ పార్ట్నర్స్ లైఫ్ అందరూ కూడా ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఒక డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణగా ఉంటే సొసైటీకి కానీ, అదేవిధంగా ఇండివిజువల్గా మనకు కానీ, మన ఫ్యామిలీస్ కానీ మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. హెల్మెట్ లాస్ట్ 10 years బ్యాక్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీని తర్వాత అప్పుడప్పుడు బికాజ్ వీ హ్యావ్ దిస్ ట్రాఫిక్ వీక్స్ అండ్ ట్రాఫిక్ మంత్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, మనం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, తర్వాత మిగతా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు, పబ్లిసిటీ కూడా చేస్తారు. తర్వాత ఈ ఫైన్ కూడా ఇంక్రీజ్ చేశారు. దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్స్. మేబీ అది కంటిన్యూస్గా ఇంకా చేస్తే డెఫినెట్గా చాలా వరకు చేంజ్ వస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రజల సహకారం లేనిదే ఏ రూల్సు పనిచేయవు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు మారితేనే పరిస్థితులు మారుతాయి.
అప్పుడే ఈ హెల్మెట్ సీట్ బెల్ట్ రూల్స్ అనేవి ప్రజలకు ఉపయోగపడతాయి. లేని పక్షంలో ఈ చట్టాలన్నీ పుస్తకాల్లోనూ వెబ్సైట్లలోనే నిద్రపోతుంటాయి. ఎన్నేళ్లైనా వీటిని నిద్రలేపే నాథుడనేవాడే కనబడడు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.